కనకం వాళ్ళ ఇంట్లో అయితే అప్పు అలా భోజనం చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి పోలీసులు వస్తారు. పోలీసులు రాగానే అప్పు కనకం ఇద్దరు లేచి నిలబడి ఏంటి ఎస్ఐ గారు ఎందుకు ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది కనకం. దానికి అతనైతే మేము మీ అమ్మాయి అప్పుని అరెస్ట్ చేయడానికి వచ్చాం అని చెప్పి అంటారు. అది విన్న అప్పు అలాగే కనకం అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి అరెస్టా ఎందుకు అని చెప్పి అడిగితే ఇవన్నీ కోర్టులో తేల్చుకోండి అని చెప్పి అప్పుని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అది చూసి కనకం అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి కంగారు పడుతూ ఉంటుంది. అమ్మ అప్పు ఆగు ఆగు అన్నా సరే ఆ పోలీసులు అప్పుని తీసుకుని వెళ్ళిపోతారు. ఇంతలో రాజు వాళ్ళ ఇంట్లో అయితే కళ్యాణ్ కోపంతో వచ్చి సోఫాలో అలా కూర్చుంటాడు. అది చూసి వాళ్ళ అమ్మ అయితే ఏంటి కళ్యాణ్ ఏమైంది అని చెప్పి ధాన్యలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అది విన్న కళ్యాణ్ చంప పగలగొట్టానమ్మా అని చెప్పి అంటాడు. ఇంతలో అక్కడికి అనామిక వచ్చి చూసారా ఎంత ధైర్యంగా చంప పగలగొట్టానని చెప్తున్నారో, అయినా నేను ఈ బాధను భరించలేకపోతున్నాను. ఇన్స్పెక్టర్ గారు మీరు అరెస్ట్ చేయండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న రాజు అయితే ఆగండి ఇన్స్పెక్టర్ గారు, ఏవి నిజాలు ఏవి అబద్ధాలో తెలియకుండా మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు. అనామిక ఒక్కసారి కూర్చొని మనం ఇంట్లో అందరం మాట్లాడుకుందామని చెప్పి రాజు అనామికతో అంటాడు. అయినా సరే అనామిక నేను ఒప్పుకోను, అరెస్ట్ చేసి తీరాల్సిందే అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ పోలీసులు సరేనండి రాజుగారు చెప్పినట్టు విందామని అంటే మీరు కానీ ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే నేను మీ పై ఆఫీసర్ని కలవాల్సి వస్తుందని చెప్పి అనామిక అతనికి వార్నింగ్ ఇస్తుంది. ఇదంతా చూసి రాజ్ కళ్యాణ్ వాళ్ళంతా కూడా షాక్ అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.